హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను తమిళనాడు స్టేట్ కృష్ణగిరి పక్కన కుందరపల్లి అనే విలేజ్కి అయితే మార్కెట్కి వచ్చాను. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు అయితే ఈ మార్కెట్ జరుగుతుంది. ఈ మార్కెట్ వచ్చేసి ఇండియాలోని చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ జనాలు ఇతర రాష్ట్రాల నుంచి అయితే వస్తారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర ఇట్లా చాలా దూరం నుంచి వస్తారు. రీజన్ ఏమంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే కోళ్ళు దొరుకుతాయి, చాలా తక్కువ ధరలో. ఇక్కడ స్టార్టింగ్లో అయితే కొత్త వాళ్ళు బయట నుంచి వస్తారనేసి వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రేట్లు ఎక్కువ చెప్తారు, కానీ లాస్ట్ వచ్చేసి మేము బేరాలు చేసుకునే దాంట్లో అయితే ఉంటుంది. కొత్త వాళ్ళకి చూస్తే వీళ్ళు కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తారు. మేము రీజనబుల్ ప్రైస్లో మాట్లాడుకొని బేరాలు చేసుకొని తీసుకునే దాంట్లో అయితే ఉంటుంది. చాలా తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తారు. నాటి కోళ్ళు కూడా చాలా తక్కువ రేట్లో అయితే ఇక్కడ దొరుకుతాయి. ఎవరైతే రీసేలింగ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి తీసుకొని పోయి బాగా మంచి ధరల్లో అయితే మన స్టేట్లో సేల్ చేసుకోవచ్చు. పందెం కోళ్ళు అయినా ఇక్కడ చిలకముక్కు జాతి, షార్ట్ బీక్, ప్యారెట్ బీక్ ఇవి అన్నీ వచ్చేసి ఎక్కువ అయితే ఇక్కడ దొరుకుతాయి. అందుకోసం అయితే ఇక్కడ వస్తారు చాలామంది. చూద్దాం ఈరోజు మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో. నేనైతే రెగ్యులర్గా ఇట్లా తమిళనాడు కృష్ణగిరి సంత, అదేవిధంగా మైదుకూరు సంత, నెల్లూరు సంత, పీలర్ సంత కూడా చేయబోతున్నా వీడియో. మీరు అయితే సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా ఇట్టి నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి పందెం కోళ్ళు ఎక్కువ ఉంటాయి. నైట్ టైం అయితే 12 తర్వాత అయితే చిలకముక్కు జాతి రావడం స్టార్ట్ అవుతాయి. ఇది మార్కెట్ కాబట్టి ఇక్కడ డ్యామేజ్ ఉండే కోళ్ళు, మంచి కోళ్ళు, రోగాలు ఉండే కోళ్ళు కూడా ఇక్కడ తీసుకొని వస్తారు. అక్కడ పోయే వాళ్ళు బాగా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి. తొందరపడి నైట్ టైం అయితే అక్కడ ఎట్లా అంటే అట్లాంటి కోళ్ళ మీద రేట్లు ఎక్కువ పెట్టి తీసుకోకండి. కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తారు. కొద్దిగా నిదానంగా అక్కడ బేరాలు చేసుకొని తీసుకోండి. మార్కెట్లో వచ్చేసి ఒక జత పిల్లలు, మంచి క్వాలిటీ పిల్లలు అయితే తీసుకొని వచ్చి ఉన్నాడు. స్టార్టింగ్లో అయితే 35,000 చెప్పాడు, ఏం తగ్గేలా. మళ్ళీ బేరాలు చేసుకున్న తర్వాత లాస్ట్లో 10,000కి అయితే ఇచ్చేసిపోయినాడు ఆ పిల్లలు. ఎట్లా అంటే సగానికి సగం, దానికైనా తక్కువ అయితే ఇచ్చేసిపోతారు. బేరాలు చేసుకోవాలా. మార్కెట్ కాబట్టి మన రేటు మేము అయితే అడగాల. వాళ్ళ సొమ్ము వాళ్ళు ఇష్టం వస్తే ఇస్తారు, లేకుంటే ఏం లే. వీడియో వచ్చేసి ఇక్కడ రేట్లు ఎట్టా ఉంటాయి చూపించేదానికి అయితే చేస్తున్నాము. నేను తెలుగు మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వీడియోలో చూస్తుండేది ఇది నైట్ టైం ఇట్లా ఉంటుంది. నైట్ టైం వ్యూ ఇది. ఈ వారం అయితే కొద్దిగా వర్షం స్టార్ట్ అయిపోయింది. నైట్ టైం కొద్దిగా ఇబ్బంది అయింది. అందుకోసం చాలామంది కోళ్ళు ఎత్తేసి మళ్ళీ పెట్టుకున్నారు. రేట్లు అడిగేదానికి ఓనర్లు ఎవరు లేరు అక్కడ దగ్గరలో. పందెం కోళ్ళు అయితే మంచి సైజులో ఉంటాయి. 5 కేజీలు, 4.5 కేజీ, మంచి హెవీ బాడీ, హెవీ సైజులు. వీడియోలో చూడొచ్చు సైజులో పందెం కోళ్ళు. ఇది వీడియోలో కనపడుతున్న పుంజ వచ్చేసి చిన్న ముక్కు, షార్ట్ బీక్లో వస్తుంది. 4,000 చెప్పారు. లాస్ట్ ఫైనల్గా 3,000 దాకా అయితే ఇచ్చేస్తారు. బాగుంది పుంజ అయితే. పట్ట ఇంకా ఇది వైట్ కలర్ పెట్ట వచ్చేసి 6,000 చెప్పారు. తక్కువలోనే ఇచ్చేస్తారు. ఇది కూడా 6,000 చెప్పారు. బాగా సైజు పెట్ట. వీడియోలో కనపడుతున్న బ్రీడర్ పుంజు చిన్న ముక్కుది. ఇది వచ్చేసి 4,000 చెప్పారు. ఇది
నా పుంజు ఎంత ఫ్రెండ్స్ వీడియోలో కనపడుతున్న మంచి టాప్ క్వాలిటీ కలిగిన ప్యారెట్ బిగ్ హెవీ సైజ్ పెట్ట అయితే ఇది 25,000 25,000 అయితే చెప్పడం అయితే ఎంతకు బేరం అయితే మేము చూడలేదు. ఫ్రెండ్స్ వీడియోలో కనపడుతున్న మంచి కలర్లు మంచి హైట్ కలిగిన షార్ట్ బీక్ మంచి లాంగ్ టైల్ కలిగిన పుంజు అయితే ఇది 9,000 చెప్పారు బ్రదర్. అయితే 7,000కి అడిగితే వేయలేదంట. ఫ్రెండ్స్ వీడియోలో కనపడుతున్న రెడ్ కేరీ కలర్కి సంబంధించిన పుంజు పిల్ల అయితే 7,000 చెప్పాడు. అదేవిధంగా పుంజు కనపడుతుంది కదా 25,000 25,000 అయితే చెప్పారు. ఎవరైతే మార్కెట్ అయిపోయేదాకా కూడా తీసుకోలే. రేటు రీజనబుల్గా చెప్తే ఎవరైనా వేరాలు చేసి తీసుకుంటారు. ఈ వీడియోలో కనపడుతున్న జత పిల్లలు వచ్చేసి 10,000 అయితే చెప్పారు. వీడియోలో కనపడుతున్న ప్యారెట్ బిగ్ పుంజు వచ్చేసి 4,000 అయితే చెప్పారు బ్రదర్. అయితే వీడియోలో కనపడుతున్న రెడ్ కేరీ కలర్కి సంబంధించిన షార్ట్ బిగ్ పుంజు అయితే ఇది 4,000 చెప్పారు బ్రదర్. అయితే ఈ వారం అయితే వర్షం పడింది నైట్ టైమే. అదేవిధంగా బక్రీద్ పండగ సీజన్ కాబట్టి ఎక్కువ మేకపోతులు గొర్రెలు ఇవి వచ్చేసి తీసుకొని వచ్చారు జనాలు. ఇవి కోళ్ళు చాలా తక్కువ వచ్చినాయి, అందుకోసం అయితే వీడియో సరిగా కవర్ చేయలేకపోయాను. ఓకే, థ్యాంక్ యూ.